హలో ఎవ్రీవన్, చూడండి మేమైతే వచ్చేసాము మంచిన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయానికండి. ఇదైతే 15 days ఉండటం కోసం వచ్చామండి మేము. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ చాలా క్యూర్ అవుతున్నాయంట. థైరాయిడ్ అయితే చాలా కంట్రోల్ అవుతుందంట అండి. చూడండి అయితే వచ్చేసాము. చూడండి మాకైతే 4th floorలో రూమ్ ఇచ్చారండి. 4th floor నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. చూడండి కృష్ణా నది ఒడ్డున ఉందండి ఆశ్రమం. మొత్తం వ్యూ అయితే మాకు చాలా బాగుంది. మొత్తం ఎటు చూసినా కానీ చాలా గ్రీనరీ అండి. మొత్తం చూడండి వెదర్ కూడా చాలా బాగుందండి ఇక్కడ. ఇదైతే మా రూమ్కి ఫ్రంట్ సైడ్ బాల్కనీలో అండి. ఇంక ఇది వచ్చేసి మా బ్యాక్ సైడ్ బాల్కనీలో చిన్న వ్యూ అండి. చూడండి బ్యాక్ సైడ్ అయితే మాకు ఉయ్యాల అలానే ఒక చిన్న అరుగులాగా ఇచ్చారు కూర్చోవడానికి. చూడండి ఇదైతే మెయిన్ రోడ్ వైపు వ్యూ చాలా బాగుంది. ఇదైతే రూమ్ అండి. వాళ్ళైతే ఫస్ట్ మన లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకున్నామేమో అని చెప్పి. అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అండి. చూడండి ఇదే రూము. కబోర్డ్స్ కూడా ఇచ్చారు, చాలా బాగున్నాయండి. ఇంక నెక్స్ట్ అయితే మేమైతే వెళ్ళిపోయి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. వాళ్ళైతే నెక్స్ట్ మార్నింగ్ నుంచి మా డైట్ ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తాం. మేము ఇప్పుడైతే ఈరోజు అయితే మాకు ఏం డైట్ లేదు. రేపు మార్నింగ్ నుంచి మాకు డైట్ ఎక్సర్సైజులు అన్నీ రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. సో మేము ఇంకా అలా రూమ్ బయటికి వచ్చేసామండి. ఆశ్రమంలో చూద్దామని చెప్పి. చూడండి ఇక్కడైతే వాకింగ్ ఏరియా, ఇది శాండ్ వాక్ ఏరియా అంటండి. చూడండి 2 వైపులా ఉంది. ఒకవైపు జెంట్స్కి ఒకవైపు లేడీస్కి అంటండి. చూడండి అండి ఇక్కడ శాండ్ వాక్ ఏరియా అని చెప్పి రాశారు. ఇక్కడ లేడీస్కి జెంట్స్కి అని సపరేట్గా. ఈ రెండింటి మధ్యలో అయితే మామూలుగా స్టోన్ వాక్ లాగా ఉందండి. చాలా బాగుంది. అక్కడైతే స్టాచ్యూస్ ఉన్నాయి చూడండి. ఆ స్టాచ్యూ నుంచి అయితే రాజుగారి మాటలు వినొచ్చు మనం. అక్కడ ఒక స్పీకర్ పెట్టారు. సో మనం ఆశ్రమంలో ఎక్కడ తిరిగినా కానీ రాజుగారి క్లాసెస్ మనం వినొచ్చండి. సో ఆ పక్కనే శాండ్ వాక్ పక్కనే చూడండి మనకైతే బాతులు, కుందేళ్ళు, తాబేళ్ళు అన్నీ ఉన్నాయండి. కోళ్ళు అన్నీ చాలా బాగుంది చూడడానికి కూడా. చూడండి ఇక్కడ ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ అయితే తాబేళ్ళు కూడా ఉన్నాయి చూడండి. అక్కడ చూడండి ఇవిగోండి 2 ఉన్నాయండి. తర్వాత అయితే మనకు కోళ్ళు అలా అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చిన్న చిన్న పక్షులు అట్లా ఉన్నాయండి. బాగా గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మేము డైనింగ్ హాల్కి వెళ్ళిపోతున్నామండి. ఈ రోజు నుంచి అయితే మాకు ఏమేమి డైట్ ఫాలో చేస్తున్నారు అని చెప్పి నేను మొత్తం వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఈ 15 days మా డైట్ ఏంటి, మేమేమేమి చేస్తున్నామని వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఈరోజైతే మాకు డిన్నర్కి అయితే ఓన్లీ ఫ్రూట్స్ అని చెప్పేశారండి. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఇప్పుడు డిన్నర్లో. రేపు మార్నింగ్ నుంచి మాకు డైట్లో ఏమి ఉంటుందో మెనూలో అవే ఇస్తారు. చూడండి ఇదంతా డైనింగ్ హాల్ అండి. మాకైతే ఈరోజు వచ్చేసి డిన్నర్లో చూడండి మొలకలు, దాంట్లో కేర్ దోసకాయ, యాపిల్ అన్నీ కట్ చేసేసారు. పప్పాయ అండ్ వాటర్ మెలను, స్వీట్ కార్ను అండ్ కర్బూజా అలా అన్నీ ఇచ్చారండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.